సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు. రండి బైబిల్ యొక్క ధ్యానానికి వెళదాము. ఆదికాండము 18వ అధ్యాయం. మరి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం అందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతను వారిని చూసి గుడార వాకి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నీడలా, ఇప్పుడు నీ దాసుని దాడిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు, కొంచెం ఆహారం తెచ్చేదను, నీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును, నీ నిమిత్తమే కదా నీ దాసుని ఎదుగు వచ్చుతురండి. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన దేవానికి నమస్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, మరి మా తండ్రి, మీరు మీ కృపను బట్టి మీ దాసుని అభిషేకించి ప్రతిరోజు కూడా కొన్ని మాటలు మా ప్రభా ప్రజలకు అందిస్తూ ఉంటున్నాము. అనేకులు వినగలుగుతుంటున్నారు. వినడమే కాదు కానీ దాన్ని అనుసరించి ఆశీర్వాదాలు పొందట్లో సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమయంలో కూడా మరికొన్ని నిమిషాలు వాక్య ధ్యానం చేయబోతుండగా అన్ని అనానుకూల పరిస్థితులు, చాలా వేడిమి, ప్రభా ఒక్కపోత, మరి అనేకమైన డిస్టర్బెన్స్ చుట్టుపట్ల ఇన్ని ఉన్నప్పటికి కూడా ప్రభా మా తండ్రి, మీరు మీ కొరకై కొన్ని మాటలు అందించే కృప అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నా. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. కొన్ని నిమిషాలు ఇది వ్యర్థం కాకుండా అనేకులు వినేదానికి కూడా తోడైంది సహాయపరుస్తుందిగా ప్రార్థన చేస్తుంది. అందుకారు శక్తులు మీ నామపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుని మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం మనకు మరి 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఆ 3 వాగ్దానాలు ఒక వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఉందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చదువుకుందాం. 3 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సమాధానకర్తకు దేవుడు మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. చాలు. సమాధానకర్తకు దేవుడు మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. అంటే మిమ్మను అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు పరిశుద్ధపరచబడ్డారు, కానీ సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత వాళ్ళలో ఉండదు. ఎందుకంటే లోకంలో ఉంటాము కాబట్టి అనేక సందర్భాల్లో, అనేక స్థలాల్లో రకరకాలైనటువంటి వ్యక్తులతోటి మనం సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడో ఏదో ఒక విధంగా మనము అపవిత్రపరచబడుతూ వస్తాం. అందుకనే సంపూర్ణమైనగా పరిశుద్ధపరచబడాలి అన్నప్పుడు ఆ సమాధానకర్త దేవుడు మన దగ్గరికి వచ్చి మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము ఆ పరిపూర్ణతలోకి, పరిశుద్ధతలోకి వస్తాం. అందుకని ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. మన పితరులతో ఆయన ఎలాగా సమాధానం పోగొట్టుకున్న వారికి సమాధానం ఇస్తూ వచ్చాడో, వారిని ఎలాగా పరిపూర్ణం చేస్తూ వచ్చారో అనే విషయాల గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు చదువుకుంటూ వచ్చాం. వాటి ధ్యానానికి మనం వెళ్ళిపోతాం. ఆదికాండము 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం అందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాము కుటుంబము, భార్య భర్తలు ఉన్నారు. అక్కడ దాసులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. మరి అలాగ ఆయన దగ్గర కొంతమంది మనుషులు ఉంటున్నారు. మరి ఆ సందర్భంలో వాళ్ళు భార్యాభర్తలుగా ఒక గుడారంలో ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడను అనే మాట కనపడుతుంది. యెహోవా అంటే దేవుడు. దేవుడు ఒక మానవుడికి కనబడాలా,
ఆయనకు అది అవసరమా? ఒక మానవుని దగ్గరికి రావాలా? ఆయనకి అది అవసరమా? లేదు కదా. అక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దైవ ప్రేమ అంత గొప్పది, తండ్రి ప్రేమ అంత గొప్పది, సృష్టికర్త యొక్క ప్రేమ అంత గొప్పది. అందుకని ఆ ప్రేమను బట్టే మనకు తిరిగి ఆయన దర్శనమిస్తూ ఆయన మనం పరిపూర్ణులుగా చేయాలని, పరిశుద్ధులుగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అబ్రాహామును దర్శిస్తూ ఉంటున్నాడు. అబ్రాహాము కూడా ఎక్కడున్నాడు? ఎండవేళలో గుడార ద్వారమందు కూర్చున్నాడు. అది ఎండాకాలం, లేక ఎండలు అక్కడ బాగా ఉండి ఉంటాయి. ఆ సందర్భంలో ఆయన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడట. కాబట్టి ఇప్పుడు ఈ దినాల్లో మనకి ఎండాకాలం కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, గుడారాల్లో దాటిపోకూడదు. ఉద్యోగస్తులు తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సిందే. మరి బయటికి వెళ్ళకూడనటువంటి వాళ్ళు మరి దేవుని యొక్క మాట ప్రకారం మన గుడారాల్లో, మన గృహాల్లో మనం ఉంటే మనకు క్షేమము, భద్రత ఉంటుంది. మనకు కావాల్సిన అవసరత దేవుడు తీరుస్తాడు. మనం బయటికి పోలేనప్పుడు ఆయనే మన కొరకై వస్తాడు. మన పనులు చేయలేనప్పుడు ఆయన మన కొరకై పనిచేసేవాడిగా ఉంటాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులారా, అందుకని ఇక్కడ ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చున్నప్పుడు అంటున్నాడు. కాబట్టి ద్వారం దగ్గర ఎవరున్నాడు? భర్త అయినటువంటి అబ్రహాము గుడారపు ద్వారం దగ్గర ఉన్నాడు. మరి గుడారం లోపల ఎవరున్నారు? తన భార్య అయినటువంటి శారా ఉన్నది. కాబట్టి ఇక్కడ మరో పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో నెమ్మది, సమాధానము, సంతోషం ఉండాలని కోరుకున్నటువంటి వాడు భర్త ఎక్కడ ఉండాలా, భార్య ఎక్కడ ఉండాలో అది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. భర్త తను ఎందుకు గుడారంలో ద్వారం దగ్గర ఉన్నారంటే ఎవరైనా వచ్చినా, మాట్లాడాలన్నా, చేయాలన్నా, చెందాలన్నా, దేనికైనా సరే భర్తలు అనేవారు అక్కడ ఉండాలి. కాబట్టి ఒకవేళ ఆయన ఉద్యోగానికి పోయినప్పుడు లేక వేరే పనికి పోయినప్పుడు ఆ విషయం వేరేగా ఉంటుంది. కానీ మామూలు జనరల్గా సహజంగా చెప్పే విషయం ఏంటంటే మరి భర్తలు అనేవారు మాత్రమే అక్కడ ఉండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పంపిస్తూ రావాలి. అది అక్కడ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ పొరపాటు చేస్తూ వస్తారు. భార్యలే వెళతారు, వాళ్ళతో మాట్లాడతారు, వచ్చిన వాళ్ళని సాగనంపుతారు. అలాగ ఉండకూడదు. అది దైవ నియమం కాదు. అప్పుడే మనము మన గృహంలో శాంతి, సమాధానం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎవరిని ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో ఉన్న కారణం చేతనే ఈ గృహ సమస్యలు అనేవి, ఇంటి సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ప్రకారము మనం ఏం జ్ఞాపం చేసుకుంటున్నామంటే మరి ఆయన అక్కడ ఉన్నప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉండి అన్నారు. ముగ్గురు మనుషులు ఉన్నారు. ఈ ముగ్గురు మనుషులు ఎవరు? దేవదూతలు. దేవదూతలు మానవులుగా కనబడతారు. ఏ రూపం కావాలంటే ఆ రూపంలోనే కనబడతారు. వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఈ ముగ్గురులో ఒకరు సాక్షాత్తు యెహోవా దేవుడే. ఆయనే ఉన్నాడు. ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. ముగ్గురు దర్శిస్తున్నారు అక్కడ. చూసారా? దేవదూతలను తీసుకొని అబ్రహాము ఎండవేళల్లో అబ్రహాము యొక్క గృహం దర్శించడము ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది దేవుడికి అని కానీ మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం కనుక్కుంటాం. ఏమిటి ఆ విషయాన్ని అంటే ఆ సమయంలో అబ్రహాము చాలా దిగుల్లో ఉన్నాడు, చాలా చింతలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. సమాధానం లేదు, సంతోషం లేదు, తనకు ఆనందం లేదు, తృప్తి లేదు. అసమాధానంగా ఆ కుటుంబం కనబడుతుంది. భార్యాభర్తలిద్దరు కూడా అసమాధానంగానే కనబడుతుంటున్నారు. ఏంటి కారణం అంటే ఆ కుటుంబానికి ఏదో లోపం ఉన్నది. ఆ కుటుంబంలో ఏదో కొరత ఉన్నది. ఆ కొరతను బట్టి వాళ్ళ సమాధానము, సంతోషము, ఆ తృప్తిని పోగొట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి సోదరులారా, మన యొక్క జీవితాల్లో కూడా సమాధానం పోగొట్టుకుంటారు. విద్యార్థులకు సరైన మార్కులు రాలేదనుకోండి,
అప్పుడు ఏమంటారు? వాళ్ళు పాపం సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. మరి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు రాలేదనుకోండి, వాళ్ళకి సంతోషం ఉండదు, వాళ్ళకి సమాధానం ఉండదు. కొంతమంది బిడ్డలకు వివాహాలు కూడా కాలేదనుకోండి, వారికి సంతోషం ఉండదు, వారికి సమాధానం ఉండదు. వివాహమైనటువంటి బిడ్డలకు బిడ్డలో పుట్టలేదనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఇలాగా కొంతమంది ఆస్తిని కోల్పోయి సంతోషము, సమాధానం ఉండదు. కొంతమంది బిడ్డలను కోల్పోయి సంతోషము, సమాధానం ఉండదు. మరి కొందరు భర్తలను, భార్యను కోల్పోయి సంతోషం, సమాధానం ఉండదు. ఇలాగా అనేక సందర్భాల్లో సమాధానం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటున్నది. ఇప్పుడు ఆ సమాధానం ఇవ్వడం కొరకై ప్రభు ఆ ఇంటికి వచ్చిన వాడిగా కనబడుతుంటున్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే దిగుల్లో, చింతలో ఉంటూ ఉన్నాడు. అందుకనే ఎంత నిరాశలోకి వచ్చాడంటే, అక్కడ మనం గమనిస్తే 15వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. 15వ అధ్యాయము ఆదికాండము 15వ అధ్యాయం అంటుండంటే 2వ వచనంలో, అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమిచ్చిననేమి? నేను సంతతి లేని వాడైపోతున్నాను. దమస్కిలియాతుడే నా ఇంటికి ఆస్తికర్త కదా. చూసారా, అంత నిరాశలోకి వస్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చావు, భార్యనిచ్చావు, ఆస్తినిచ్చావు, పశువులనిచ్చావు, గొర్రెలనిచ్చావు, పనివారినిచ్చావు, పంటలనిచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు. నువ్వు ఇవ్వంది ఏమీ లేదు, అన్నీ కూడా ఇస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే, నాకు బిడ్డలు లేరు, నాకు సంతానం లేదు. అందుకనే అసమాధానంగా ఉన్నాను, నాకు సంతోషం లేదు, తృప్తి లేదు, నాకు నిరాశలోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానం అధికం అవుతుంది. నువ్వు భయపడాల్సిన పని లేదే, నేనున్నానుగా, నీకు సహాయపడే దాని కొరకై నేను నీకున్నాను కదా. ఎందుకు భయపడుతున్నావు? భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, మనం చాలా నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు, తర్వాత వచ్చేసి దైవ సేవకులు, కొన్ని సందర్భాల్లో మన తోటి విశ్వాసులు కూడా మనం దర్శించి మన బలపరిచేవారిగా ఉంటారు. అందుకొరకే ఆ మాట కనబడుతుంది. అయితే 17వ అధ్యాయం మొదటి వచ్చినకి వస్తే ఏమైందంటే, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు ఉండుము అని అన్నాడు. అంటే నిందారహితుడని ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు? అక్కడ ఏదో దేవుడు చెప్పిన కార్యం చేశాడు. 16వ అధ్యాయంలో ఒక కార్యం జరిగింది. అక్కడ షారా ఏమన్నదంటే, నేను ఎంతకాలం ఇలాగ ఉంటాను, గొడ్రాలుగా ఎంతకాలం నేను ఉంటాను. అబ్రాహాముతో ఏం చెప్పిందంటే, ఇదిగో మన దగ్గర ఉన్నది కదా దాసి హాగరు, తనను తీసుకో, తన ద్వారా మన సంతానం పుట్టించుకుందాము అని చెప్పినప్పుడు అబ్రాహాము దానికి లోబడ్డాడు. అందుకనే అది దేవుని దృష్టిలో నిందగా కనబడింది. నువ్వు నింద తెచ్చుకున్నావు, నువ్వు అబ్రహాం, నీ కుటుంబాన్ని నింద తెచ్చుకున్నావు, నీ భార్య మాట విన్నావు, నా మాట నమ్మలేదు. నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాను కదా, నా మాట నమ్మేవా? నా మాట నమ్మలేదు. నీ భార్య మాట నమ్మేవు కదా, అందుకే నీకు ఈ దుఃఖము, ఈ బాధ, ఈ చింత, ఈ సమాధానం పోగొట్టుకున్నా. చూసావా? ఇప్పుడు అందుకని ఏం చేస్తాడంటే, ఆయన చెప్పినటువంటి మాట తప్పడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఎట్లయినా తిరిగే అబ్రాహాముకి, షారాకు కూడా సమాధానం ఇవ్వాలా, ఆ కుటుంబంలో నెమ్మది లేదు, నెమ్మదికరమైన పరిస్థితిని చేయాలా అనే ఉద్దేశంతో దేవుడే ఆ గృహాన్ని దర్శిస్తుంటున్నాడు. నా ప్రియమైన సోదరులారా, చాలాసార్లు మనం నిరాశపడినప్పుడు, అసమాధానం ఉన్నప్పుడు, ఎవరు మనలను ఆదరించలేదనే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తాడు ఆ సమాధానం ఇవ్వడం కొరకై. సరే, ఇప్పుడు తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు అబ్రహాము ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అతడు వారిని చూసి గుడార వాకి నుండి వాడిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షణమైన ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామో బాగా అర్థం చేసుకోనండి.
చూసిన వెంటనే పరిగెత్తుకుంటున్నాడు. అదేం తెలియచేస్తుందంటే దేవుడు ఒక వ్యక్తికి శాంతి సమాధానం ఇవ్వాలన్నప్పుడు దేవుని కొరకై, దేవుని కార్యాల కొరకై, దేవుని వాక్యం కొరకై, దేవుని సన్నిధి కొరకై, దేవుని యొక్క ప్రజల కొరకై ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడు మనం పోగొట్టుకున్న సమాధానం మనం పొందుతాం, మనం పోగొట్టుకున్న సంతోషాన్ని మనం పొందుతాం. మనం ఏదైతే పోగొట్టుకుంటున్నామో అదల్లా మనం పొందుకునే వారంగా ఉంటాం. పరిగెత్తుతూ వచ్చాడు. రెండవది, నేల మట్టుకు తను వంగుతూ ఉంటున్నాడు. ఇక రెండవ విషయం ఏంటంటే తన యొక్క తగ్గింపు జీవితం కనబడుతున్నది. ఎంతగా తగ్గించుకుంటున్నాడు దేవుని దగ్గర అంటే పూర్తిగా నేల మట్టు కంటే పూర్తిగా, కంప్లీట్గా ఒబీడియన్స్. ప్రియమైన సోదరి సోదరులారా, అనేకులు సమాధానం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ విధేయత తక్కువ, తగ్గింపు తక్కువ. అనేక సందర్భాల్లో విధేయత లేని కారణం చేత, తగ్గింపు లేని కారణం చేత ఆ సమాధానాన్ని పోగొట్టుకుంటారు. దేవుడు వారికి ఇవ్వవలసింది వారు పొందకుండడానికి కారణం కూడా అదే. అనగా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలైన తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రభుడుగా చేయబడిన తర్వాత మనం ఎలాగా ఉండాలి అంటే తగ్గింపు జీవితంగా ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ప్రజల దగ్గర, బయట బంధువుల దగ్గర ఎక్కడ చూసినా కూడా తగ్గింపు జీవితం మనకు అవసరం. అది లేకపోయినప్పుడు దేవుడు కూడా మనకేం చేయలేడు. అందుకనే రెండో విషయం తను ఏం చేస్తున్నాడంటే మరి వారిని దగ్గర తగ్గించుకొని వినే విధేయతలు చూపిస్తుంటున్నాడు. ఇప్పుడు మూడో విషయానికి వస్తే, అయ్యా మీరు ఇంటికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకొని వస్తాను, నీళ్ళు కడుక్కోండి, వచ్చి అక్కడ పాదాలు కడుక్కొని వచ్చి మరి నేను ఆహారం సిద్ధపరిచే వారికి అది చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. అంటే తను ఎంత ఇల్లు తన గుడారం అంటే వాళ్ళు ముగ్గురు వచ్చి కూర్చోవడానికి కూడా వీల్లేనంత గుడారం. అంత గొప్ప అబ్రహాము, అన్ని పశువులు ఉన్నటువంటి అబ్రహాము, మరి అన్ని ఆస్తులు కలిగినటువంటి అబ్రహాము కనీసము భార్యాభర్తలే ఉండేటువంటి ఒక చిన్న స్థలం తప్పక వాళ్ళకి ఏమీ లేదు. ఈనాడు ఎంతమంది విశ్వాసులలాగా ఉంటున్నారు, ఎంతమంది సేవకులైన మనం ఉంటున్నాం. మనం అందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలా, పెద్ద పెద్ద మందిరాలు కావాలా, ఆ మందిరాల్లో కూడా డబుల్ బెడ్రూమ్లు కావాలా. చూడండి ఒకసారి, దేవుని సహితం కూడా లోనికి పిలుచుకోలేనంత స్థలం వాళ్ళది. ఎంత సమానమైనటువంటి జీవితం. ఏ కుటుంబంలో శాంతి సమాధానం కావాలని కోరుకుంటారో. మరొక విషయాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సామాన్య జీవితానికి అలవాటు పడండి. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా సామాన్యమైన జీవితానికి అలవాటు పడండి. అనేదానికి అర్థం ఏంటంటే నేను సామాన్యంగా జీవిస్తాను, అధికమైనటువంటి సుఖభోగ విలాసాలు నాకు అవసరం లేదు. నా వస్త్రాధారణనైనా, నా నివాసంలోనైనా, నా భోజనంలోనైనా, నా ఇంట్లో ఉండేటటువంటి యొక్క వస్తువులైనా సరే ఏది కూడా నేను ఎలాగా ఉంటానంటే సామాన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా అనే పాఠాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తుంటున్నాను. ఇక తర్వాత విషయానికి వస్తే అబ్రహాము వారి యొక్క అలసట తెలుసుకున్నాడు. అలసట అంటే మీరు ఇంత ఎండలో వచ్చారు కదా, ఆ చెట్టు నీడి కింద ఉండండి అయ్యా, మీ అలసట తీర్చుకోండి అయ్యా అంటున్నాడు. తనలో మరొక లక్షణం ఏంటంటే ఎవరెవరు అలసిపోతున్నారో అలసిపోయిన వారికి అలుపు తీర్చే వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా, వారి అలసటను పోగొట్టే వ్యక్తిగా తను కనబడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనకున్నదా ఈ లక్షణము? లోకంలో ఎంతోమంది అలసిపోతున్నారు. వారు చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, కుటుంబ పరిస్థితిని బట్టో, సంఘ పరిస్థితిని బట్టో, సేవ పరిస్థితిని బట్టో, సమాజ పరిస్థితిని బట్టో అనేకులు అలసిపోతున్నారు. మరి మనము వారిని అలసట తీరుస్తున్నామా? వారి కొరకై ప్రార్థన చేయగలుగుతున్నామా? వారికి దేవుని వాక్యాన్ని అందించగలుగుతున్నామా? వారిని బలపరచగలుగుతుంటున్నామా? అబ్రహాంలో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం. అబ్రహాంలో ఒకటి రెండు పొరపాట్లు ఉన్నాయి, లేవంటానికి లేదు. ఇప్పుడే చెప్పాను కదా, తన భార్య మాట వినేసి ఒక పొరపాటు చేశాడు. అందుకని ఒక పొరపాటు చేసినంత మాత్రాన అబ్రహాం తృణీకరించలేదు. అక్కడ భార్య కొరకు ఒక చిన్న అబద్ధం చెప్పాల్సి వచ్చింది.
అది కూడా పొరపాటే, అయినా కూడా ప్రభు దాన్ని కూడా క్షమించాడు. అయితే తనలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలను బట్టి ప్రభు ఆ ఇంటికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. చూసారా? కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అప్పుడు దేవుడన్న మాట ఏంటంటే, అబ్రహామా నీవేం చెప్పేవు అది చెయ్యి అన్నాడు. ఎంత గొప్ప విషయం ఆ మాట చూడండి. మనం కొన్నిసార్లు అంటాం, ఇప్పుడు ఏం వద్దులే, తర్వాతలే, తినేసి వచ్చాంలే, భోంచేసి వచ్చాంలే, ఇప్పుడు వద్దులేమా మాకు, తర్వాత ఏదైనా పెడుతుర్లే అని అంటూ ఉంటాం. నా మటుకు నేను కూడా చాలా సందర్భాలు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, అలాగంటములా నువ్వేం చెప్పాలనుకున్నావు, ఏం చేయాలనుకున్నావు చెయ్యి. మరి దీని అర్థం ఏంటంటే, అబ్రహాము ఏమిచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సాక్షాత్తు పరలోకపు యొక్క దేవుడు ప్రేమతోటి, తగ్గింపుతోటి, వినయ విధేయతతోటి మనము కానీ ప్రభువు కానీ అలాంటి అవకాశం ఇస్తే మనం ఏమిచ్చినా కూడా ప్రభు తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు. మన ప్రభు కొరకై ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఆయన పని కొరకై ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఆయన సేవకుని కొరకై ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఆమె పరిచయ కొరకై ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, లేకపోతే ఆయన అనేకమైనటువంటి ఆకలి కొరకు ఏం ఆహారం ఇవ్వాలనుకుంటున్నాము, ఈ వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాము, దేవుని మందిరం కొరకైనా ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఏదైనా మన ప్రేమతో కానిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అందుకని నువ్వు చెప్పినట్టు చెయ్యి అన్నమాట. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు భార్యకి చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం గుడారంలో ఉన్న షారా త్వరకు వెళ్ళి త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చూసారా ఏం చెప్తున్నాడు? పనివాడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా వెళ్ళి దూడ తీసుకురా, మరి వెంటనే కూర సిద్ధపరచు అని అన్నాడు. అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి వద్ద పెట్టి వారి భోజనం చేర్చుండగా వారి వద్ద చెట్టు కింద నిలుచుండెను అని మాట కనబడుతుంది. చూడండి, ఇక్కడ అబ్రహాంలో ఉన్నటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణం. షారా దగ్గరికి వెళ్ళాడు. అమ్మా షారా, ఇట్లా దేవదూతలే వచ్చారు మన గృహానికి 3 మానికల పిండితో తయారు చేయాలను. ఆమె ఎంత విధేయురాలో చూడండి. ఏంటి 3 మానికల పిండా నేను చేయాలా? ఇంత కష్టపడాలా నేను? పనివాళ్ళు మనకి ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు అనొచ్చు కదా. అనులా తాను కూడా విధేయురాలే. అబ్రహాం ఏం చెప్తున్నదో ఎదురు మాట చెప్పకుండా విధేయత చూపించింది కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. ఆమె కూడా శాంతి సంతోషం అనుగ్రహించినాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే, ఏదైతే మీకు చెప్పబడుతున్నదో, బాధ్యత ఇవ్వబడుతున్నదో, సనకుండా గుణకుండా దేవి సేవకుని కొరకై, దేవుని యొక్క బిడల కొరకై, దేవుని కొరకై అవి చేయండి. అప్పుడు నీ గృహంలో శాంతి సమాధానం అనేది అద్భుతంగా నువ్వు చూస్తావు. సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణమైన సమాధానంతో నింపుతాడు. అందుకని మాట మాట్లాడకుండా వెంటనే సిద్ధపరచుంది. అది భారంతో కూడినటువంటి పని, తన శక్తి మించినటువంటి పని అయినప్పుడు కూడా ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, సునుక్కోకుండా, గొనుక్కోకుండా ఎంతో మరి ప్రేమతో పెట్టేసేసింది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? పాలను, వెన్నను, పెరుగును లేక ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని వెళ్ళి వాడికి వడ్డించి అక్కడ నిలబడి వాళ్ళ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు. అబ్రహాంలో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం చూడండి. వారు భోజనం చేస్తున్నప్పుడు నిలబడే ఉన్నాడు కానీ కూర్చోలే వాళ్ళతో పాటు. నేను కూడా భోజనం చేస్తాను మీతో పాటు నేను అనలాతాను. నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఏమైనా కావాలి అంటే సప్లై చేయాలా, తీసుకురావాలి, వారికి వడ్డించాలా. అందుకని వారు భోజనం చేస్తున్నాడు, ఆయన నిలబడి ఉంటున్నాడు. అది కూడా ఆయనలో ఉన్న శ్రేష్టమైన తగ్గింపు లక్షణమే. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. మనం కూడా అన్నీ గమనిస్తూనే వస్తాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుడు కార్యం చేయాలన్నప్పుడు మనల్ని పట్టే ఆయన కార్యాలు చేస్తాడు. మన తగ్గింపు, మన విధేయత, మన నమ్మకత్వము, మన యథార్థత, మన యొక్క ప్రభు కొరకున ఆశ, ఇవన్నీ గమనిస్తూనే వస్తాడు. అందుని బట్టి ప్రభు
ఆ గృహంలో భోజనం చేశాడు. ఇప్పుడేమంటున్నాడో చూద్దాం రండి. ఏమంటున్నాడంటే 14 వచనం అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి కాలం నిర్ణయ కాలం యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. చూసావా, ఒక్క మాట చెప్పేస్తున్నాడు. మళ్ళా సంవత్సరం తర్వాత వస్తా, అబ్రాహ్మా మళ్ళా సంవత్సరం తర్వాత వస్తా, నేను ఈసారి వచ్చినప్పటికల్లా నీకు కుమారుడు పుడతాడు, నీకు కుమారుడు పుడతాడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను అన్నీ చేయగలిగినటువంటి వాడిని. కానీ నిన్ను ఈ వయసు వరకు కూడా నిన్ను పరీక్షిస్తూ వచ్చాను. మరి ఇంత వృద్ధాప్యం వరకు కూడా దాదాపుగా మరి 25 సంవత్సరాలు నేను పరీక్ష చేస్తూ వచ్చాను. నేను విశ్వాసం ఉంచుకుంటావా, తప్పిపోతావా? అయినప్పుడు తప్పిపోయినా ఒకసారి. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, షారా తన వైపు చూసుకుంది, తన శరీరం వైపు చూసుకుంది, తన బలహీనరాలు అనుకుంది. ఇక నా వల్ల కాదు బిడ్డలు కనడానికి అని తన నిర్ణయం తీసుకుంది. అదే స్త్రీలకు ఉండే బలహీనత. వాళ్ళ వైపు వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ శక్తి వైపు, వాళ్ళ జ్ఞానం వైపు, వారికి ఉన్నటువంటి సామర్థ్యం వైపే చూసుకుంటారు, కానీ దేవుని వైపు చూడలేరు వాళ్ళు. అది అక్కడ ఉన్నటువంటి యొక్క రహస్యం. అది నేను బలం ఊడిపోయినాను, నాకు ఇంకా బిడ్డలు ఏడ పుడతారు వాళ్ళు చెప్తున్నారే కానీ ఏదో మామూలుగా అనుకుంది. చాలాసార్లు దేవుడిచ్చిన వాగ్దానం మనం నమ్మము. అందుకనే మనకు దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు. వారు అవిశ్వాసాన్ని బట్టి ఆయన వారి మధ్యలో అనేకమైన అద్భుతాలు చేయలేకపోయినాడు అంటాడు మత్తయి సువార్తలో. కాబట్టి ఆయన మన మధ్యలో అనేకమైన అద్భుతాలు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన అవిశ్వాసాన్ని బట్టి. కాబట్టి ప్రియమైన సోదరులారా, షారా ఆ మాట అన్నప్పటికి కూడా ప్రభు అన్న మాట ఏంటంటే, నేను తిరిగి వస్తాను, మీకు కుమారుడు కలుగుతుంది అని అన్నమాట. ఆ ఒక్క మాట ఏం చేసింది తెలిసిన? వారికి ఎంతో సంతోషం వచ్చేసింది. వారు పోగొట్టుకున్న సమాధానం వాడికి వచ్చింది. ఎందుకు సమాధానం వాడికి పోయింది? ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తాను. ఆ ఇంటిలో ఇంటి స్త్రీ కాకుండా మరొక స్త్రీ ఉంది అక్కడ. షారా స్థలంలోకి వచ్చింది. అబ్రాహాం భార్యగా పిలువబడుతుంది. అందుకనే అక్కడ అసమాధానం ఏర్పడింది. అబ్రాహాం ఒకవేళ షారా మాట విన్నప్పటికీ తన మనస్సాక్షిని చంపుకున్నాడని తనకు తెలుసు, బాధపడుతూనే ఉన్నాడు. అలాగే షారా కూడా ఎంత నాకు బిడ్డలు లేకపోయిన కారణం చేత కదా ఇలాగొచ్చేస్తుంది అని అనేక సందర్భాల్లో హాగర్ను బాధపెట్టే సందర్భాలు మనకు తెలుసు. ఆ ఇంటిలో అసమాధాన పరిస్థితులు ఉన్నాయి. ఈ అసమాధానం అంతా తొలగించబడాలి అన్నప్పుడు ఒకటే మార్గము. వారు ఏదైతే కొదువుగా, కొరతగా, లోటుగా ఉన్నాదో ఆ కొదువు, కొరత, లోటును తొలగించదాని కొరకై ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ గృహాన్ని దర్శిస్తున్నాడు. ఆ గృహంలోకి వచ్చాడు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహామా, భయపడగాకున్నావు. 1 సంవత్సరం టైం ఉంటుంది నీకు. వచ్చే సంవత్సరం నీ దగ్గరికి వచ్చే లోపల నీకు బిడ్డలు కూడా పుడతారు. ఆ మాట అబ్రహాం నమ్మాడు. షారా నమ్మలేకపోయింది, కానీ అబ్రహాం నమ్మాడు. అందుకని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనే మాట ఉంది. చేయగలడు దేవుడు. ఎందుకంటే నన్ను ఇప్పుడు దాదాపుగా 100 ఏళ్ల వయసు వస్తుంది నాకు. నన్ను నడిపించాడు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఎర్రని జీవితంలో, ఈ యొక్క బిడ్డలు లేనటువంటి జీవితంలో ఎన్నో క్షోభాలు నేను ఎదుర్కొంటూ వచ్చాను. అయితే ఆయన అన్ని పరిస్థితులు ఆయన నాకు సహాయపడుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన నాకు సహాయపడతాడు అని నమ్ముతుంటున్నాడు. కానీ అప్రియమైనటువంటి సోదరులారా, ప్రభు తగిన కాలాన్ని పెడతా ఉంటారు. తొందరపడ్డారా సమాధానం పోగొట్టుకుంటారు, సంతోషాన్ని పోగొట్టుకుంటారు. ఆ సమయం కొరకు మనం వేచి ఉండాలా, ఆ సమయం కొరకు ఎదురు చూస్తుండాలా. ప్రభువాన్ని ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో, నా సేవా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ఎప్పుడైతే మన ప్రభు వైపు చూస్తామో ఆ వాగ్దానం అప్పుడు మనకు నెరవేరుతుంటున్నది. కానీ నా ప్రియమైన సోదరులారా, అందుకని ఇప్పుడు ప్రభు వచ్చి ఆ ఇంటిని దర్శించిన తర్వాత ఆ ఇంటిలోకి ఏమొచ్చి చెప్పండి? సమాధానం వచ్చింది.
అందుకని మనం పాడినటువంటి పాట సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. కాబట్టి సమాధానకర్త ఆయన గృహాన్ని దర్శిస్తే అప్పుడు ఆ గృహంలో నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, తృప్తి వస్తుంది, ఐక్యత వస్తుంది, ప్రేమ వస్తుంది. మీరందరూ కూడా చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా గృహాన్ని దర్శించు, నాకు సమాధానం దర్శించు. ప్రభువా నా గృహాన్ని దర్శించు, నాకు సమాధానం దర్శించు. నేను సమాధానం పోగొట్టుకున్నాను, నేను నిరాశలోకి వచ్చాను, నాకున్న పరిస్థితులను బట్టి నేను చాలా బలహీనురాలైపోయినాను, అందుకనే సమాధానం పోగొట్టుకున్నాను. ప్రభువా ఆ సమాధానం దయచేయమని ఆహ్వానిద్దామా? మన హృదయంలోకి ఆహ్వానిస్తే హృదయంలో సమాధానం ఉంటుంది, గృహంలోకి ఆహ్వానిస్తే గృహంలో సమాధానం ఉంటుంది, సంఘంలోకి ఆహ్వానిస్తే సంఘంలో సమాధానం ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడు? తన గృహంలోకి ఇన్వైట్ చేసుకున్నాడు. ఇప్పుడు గృహం అంతా కూడా సమాధానము సంతోషాలతో నింపబడ్డాయి. అందుకనే ఈ మాట ఉన్న మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రపంచ వాగ్దానాన్ని మనం స్థిరపరచుకుంటూ అటు సమాధానం ఎవరైతే పోగొట్టుకున్నారో, యవనస్తులైనా, వృద్ధులైనా, పెద్దలైనా, చిన్నలైనా, ఎవరైనా సరే రాత్రి ప్రార్థనల ద్వారా మనం అడుగుదాము, ప్రభు మనకు సహాయపడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శత్రువు అనేక విధాలుగా మా మీద దాడి చేస్తున్నప్పటికీ సమాధానము కోల్పోతున్నారు అనేకులు లోకములో. యవనస్తులు చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి, వివాహాలను బట్టి వారు సమాధానం పోగొట్టుకుంటున్నారు. వృద్ధులు అనేక గృహ సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. దైవ సేవకులు సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోలేక ఆ సమాధానాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అందుకనే మీరు ఈ సంవత్సరాన్ని మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానం, ఆ సమాధానం నేను ఇస్తానని చెప్పావు. ఆ సమాధానం ఇచ్చడం ద్వారా మేము పరిపూర్ణులుగా చేయబడుతూ వచ్చాము. అబ్రహాం యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చాము. పరిపూర్ణత పోగొట్టుకుంటున్నాడు. తను పిలిచినప్పుడు పిలుపుకు లోబడి వచ్చాడు, బలిపీఠాలు కట్టాడు. కానీ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నిలబడలేకపోతూ ఉన్నాడు. అందుకనే పరిపూర్ణుడిగా చేయాలని కోరుకొని ఆయన తిరిగి దర్శిస్తూ, ఆయన పొరపాట్లు ఆయన చూపిస్తూ, ఆయన మంచి మార్గంలోకి మీరు నడిపిస్తూ వస్తున్నారు. ప్రభా, అలాగనే మా జీవితాల్లో కూడా, మా కుటుంబాల్లో కూడా ఎవరెవరు సమాధానాన్ని ఏ కారణం చేత పోగొట్టుకుంటున్నారో వారందరూ కూడా క్షమాపణ కోరుకొని, ప్రభా మా తండ్రి మరి ఒకసారి మీ సన్నిధికి వచ్చి అట్టి సమాధానం పొందట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ దాళస్థాలకు అప్పచెప్పుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో వారికి దాచేయండి. ప్రాముఖ్యంగా ప్రస్తుత ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఎలక్షన్స్ కారణం చేత సమాధానం లేదు. ప్రభా, సమాధానం లేనటువంటి గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మేము చూస్తుండగా నాయన ఆ సమాధానాన్ని మీరు పంపించి దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతాల్లో సమాధానం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ విధాలస్థాలకు అప్పచెప్పుకుంటూ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి ప్రభా. తట్టుకోలేనటువంటి ఎండలు వృద్ధులైనటువంటి మేము కూడా తట్టుకోలేకపోతుంటున్నాము. నేను ఆ చల్లని వాతావరణం దాచేయండి, ఎండలు తగ్గించండి ప్రభా. మీరు అన్నారు మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధించలేమని అన్నాడు కదా. మీరు సహించగలిగిందే మీరు మాకు దయచేయమని వేడుకుంటూ వృద్ధులందరూ జ్ఞాపకం చేసుకొని, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ వర్తమానం ఉంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభునటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్య సంతోషం, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైనగాక. ఆమేన్. శాంతి సంతోష సమాధానములు సదా యేసులో దొరుకో, చేరువారికి కోరువారికి అనుగ్రహించబడు
చేరువారికి కోరువారికి అనుగ్రహించబడు. ప్రవచితమైతే రేపు సాయంకాలం 7:30 గంటలకు మనం ప్రార్థన కొరకై కూడుకుంటాం. సంఘస్థులందరూ రావచ్చు మనం చేసుకుంటున్నాం. అందరూ ప్రైజ్ లార్డ్.